వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ లో మేధావులు, విపక్షాలు, ప్రతిపక్షాలు, సామాన్యులు, జనం, వివిధ వర్గాలు, అలాగే విశ్రాంత ఉద్యోగులు, రిటైర్డ్ జడ్జిలు, మాజీ సీఎస్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్ల తతంగంపై గగ్గోలు పెడుతున్నారు. అనేక రకాల అంశాలని, జరుగుతున్న మోసాలని వెలుగులోకి తీసుకొచ్చారు. కంప్లైంట్లు రాశారు, సదస్సులు పెట్టారు, లెటర్స్ రాశారు. ఇంకా ప్రధాన ప్రతిపక్షం వీళ్ళందరూ ఢిల్లీ వెళ్లారు. మొత్తానికి వీరి పోరాటం కొంతమేర ఫలించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కి సంబంధించిన ప్రతినిధులు నిన్న విజయవాడ వచ్చారు, పార్టీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలు కూడా అనేక విషయాల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. తర్వాత ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, ఈ ఫిర్యాదుల మీద ఎన్నికల కమిషన్ అధికారులు కలెక్టర్లపై, ఎస్పీలపై చాలా చాలా సీరియస్ అయ్యారు. ఏమని, అసలు ఏం జరుగుతుందో మాకు తెలుసు అన్ని వ్యవహారాలు, అసలు ఇన్ని ఫిర్యాదులేంటి, మీకు రాజకీయ ఒత్తిడి గనక ఉంటే మీరు తప్పుకోండి ఆ పదవుల్లోంచి, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పడం ఏంటి అంటూ చాలా సీరియస్గా విజయవాడకి సంబంధించిన ఎస్పీపై, తిరుపతి ఎస్పీలపై చాలా తీవ్రంగా మండిపడ్డారు. ఏమన్నారు, మాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి, మీరు ఇట్లా మాట్లాడితే కుదరదు, అంతా మాకు తెలుసు, ఎన్నికల అధికారులంటే అంత అలుసుగా ఉందా, ఫెయిర్ అండ్ ఫ్రీ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ చాలా సీరియస్ అవుతూనే, మీ పనితీరుని సమీక్షించుకోండి, ఇలాగే చేయాలి అని అనుకుంటే మీరు పదవుల్లోంచి తప్పుకోండి, అంతేగాని రాజకీయ ఒత్తిళ్లున్నాయి అంటే మాత్రం తట్టుకోలేము, రాజకీయ ఒత్తిళ్లున్నాయంటే తప్పుకోండి అని చాలా సీరియస్గా కలెక్టర్లకి, ఎస్పీలకి పేరున వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినా కూడా అవన్నీ మాకు తెలుసు, మీరు మాత్రం అలుసుగా తీసుకుని వ్యవహరిస్తే మాత్రం పదవుల్లోంచి తప్పుకోండి అని సీరియస్ అవ్వడం అంటేనే ఒప్పుకున్నట్టు. అంటే నిజంగా అవకతవకలు జరిగాయి, మాకన్నీ మా విషయాలకి మా దృష్టికి వచ్చాయి, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోము అని చెప్పి బాహాటంగానే అక్రమాలు జరిగాయని తేల్చినట్టు. అంటే ఇన్ని రోజుల నుంచి, గత కొన్ని నెలల నుంచి ప్రతిపక్షాలు కానీ, విపక్షాలు కానీ, సామాన్యులు, మేధావులు పోరాడుతున్న అంశం నిజం అని తేలిపోయింది. ఇంకొక పక్క చూద్దాం, దాన్ని ఏమంటారు, రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడంట. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన అనేక వర్గాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, సమ్మెలు, ఆందోళనలు చేస్తున్నారు. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని అమలు చేయండి, మేం చేస్తున్న పనికి సమాన వేతనాన్ని, గౌరవాన్ని ఇవ్వండి అంటూ వివిధ వర్గాలు గత 30 రోజుల నుంచి అంగన్వాడీలైనా, ఆశా వర్కర్లైనా అనేక వర్గాలు రోడ్ల మీదకి వచ్చి మీరు చెప్పిందే చెయ్యండి, మేం కొత్తగా ఏం అడగట్లేదు, మీరు పాదయాత్రలో ఉండగా మమ్మల్ని వచ్చి అడిగి మా ఓట్లేయండి, మేము చేస్తాము అని చెప్పి ఇచ్చిన హామీలనే నెరవేర్చండి అని 30 రోజుల నుంచి చెప్తున్నా కూడా వారి మాట వినటం లేదు. మనం అనుకుంటున్నట్టు ఇన్ని రకాల వర్గాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతుంటే, ఏదో రోమ్ చక్రవర్తిని తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకుంటున్నట్టే, ఏమీ పట్టనట్టే జగన్ సర్కారు, ముఖ్యమంత్రి గారు, ఆయన టీము, అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా పట్టి పట్టనట్టే మాట్లాడుతున్నారు. 30 రోజుల నుంచి అంగన్వాడీలు చేస్తున్నారు, ఆశా వర్కర్లు రోడ్డు మీద ఉన్నారు, మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, సమగ్ర శిక్ష అభియాన్ వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీరికి తోడు ఆయుష్ ఉద్యోగులు, 108, 104 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన ఉద్యోగులు కూడా సమ్మెబాట పడుతున్నారు. వాళ్ళు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అసలు వీళ్ళు 30 రోజులుగా వివిధ పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, రోడ్డు మీదే వంట వార్పులు. ఇంకా సీరియస్ గా అధికార పార్టీకి సంబంధించిన సర్కార్ అయితే వార్నింగ్లు ఇచ్చింది, ఎస్మా ప్రయోగిస్తాము, వెనక్కి రండి, లేకపోతే డిస్మిస్ చేస్తాం, మీరు చేస్తున్న ఈ నిరసన కాలానికి జీతాన్ని కట్ చేస్తామని వార్నింగ్లు ఇచ్చినా కూడా తాడో పేడో తేల్చుకుంటాము, మీరు ఇచ్చిందే చేయమంటే ఎలాగా అని వాళ్ళు తగ్గటం లేదు. అధికార పార్టీకి సంబంధించి ఇంత జరుగుతున్న లెక్క చేయటం లేదు, వంట వార్పులు చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతుంటే వాళ్ళని పాసిఫై చేయాలి అంటే కొంత బుజ్జగించాలి, లేదా ఇప్పుడు కాదు బాబు అప్పుడు చేస్తామని చెప్పాల్సింది పోయి సలహాదారు సజ్జల గారు వచ్చి తెగేదాకా లాగబాకండి, తెగేదాకా లాగితే మీకే నష్టం అని బుజ్జగించాల్సింది పోయి వార్నింగ్లు ఇవ్వడం చూస్తున్నాం. ఇంకొక పార్టీకి సంబంధించిన మంత్రులు వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు ఏంటంటే, వంట పాత్రలు తోముకునే వాళ్ళకి ఇంతంత జీతాలు ఇవ్వాలా అని వాళ్ళు మాట్లాడటం, మేమేమన్నా జీతాలు ఇస్తాము, ఇంత పెంచుతాం, అంత చేస్తామని అగ్రిమెంట్లు చేసుకున్నామా అని ఒకరు, సీఎం మొండోడు విధుల్లోకి వెనక్కి వచ్చేయండి లేకపోతే మీకు అందరికీ నష్టం అని ఇంకొకళ్ళు, ఇస్తున్న దాంతో సరిపెట్టుకోండి అంటే ఇప్పటి వరకు సజ్జల గారి నుంచి బిగిన్ చేస్తే, అంటే ముఖ్యమంత్రి గారి మైండ్ సెట్ ని మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సలహాదారులు కానీ ఎక్కడా కూడా బుజ్జగింపు ధోరణి లేదు. వార్నింగ్లు,
వంట పాత్రలు దోముకునే వాళ్ళకి, అంట్లు దోముకునే వాళ్ళకి ఇంత ఇవ్వాలా అని అంటున్నారు. కానీ వాళ్ళ కష్టాన్ని, వాళ్ళు పాదయాత్రలో చేసిన అంశాలను గుర్తించకుండా వాళ్ళు అవమానిస్తున్నారు. ఇంతంత జీతాలు, మొండోళ్ళు అంటే ఆయన మొండితనం ప్రదర్శిస్తే మేము మొండితనమే ప్రదర్శిస్తాము, మేము కూడా తాడో పేడో తేల్చుకుంటాం సంక్రాంతి తర్వాత అని ఇస్తున్నారు. ఇన్ని వ్యవహారాలు చూస్తున్నారు. గత 30 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతిలో వివిధ వర్గాలు రోడ్లపైకి వచ్చి తమ చేస్తున్న పనికి గౌరవించండి, మీరిచ్చిన హామీల్ని నెరవేర్చండి అని అడుగుతున్నా కూడా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ వర్గాలు, ఆఖరికి ఆయుష్ ఉద్యోగులు, 108, 104, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఇంతమంది చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు, చీమ కుట్టినట్టయినా ఎందుకు వ్యవహరించట్లేదు అన్నది చాలా మందిలో చర్చ వచ్చింది. ఒకసారి కాకపోతే ఒకసారి ఎలక్షన్స్ కి 3 నెలల ముందు ఇంత తతంగం జరుగుతున్నప్పుడు కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడాలి. అయినా కూడా చీమ కుట్టినట్టయినా కూడా ముఖ్యమంత్రి గారు వ్యవహరించటం లేదు. పైగా సలహాదారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బెదిరింపు ధోరణిలోనే మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు, ఏదన్నా ధీమా ఉందా అన్నది ఒక చర్చ. ఇంకొక పక్కన ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన అధికారులు వచ్చి అక్రమాలపై సీరియస్ అవ్వడం అంటే దొంగ ఓట్లకు సంబంధించిన ధీమానే ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని అలాగే సర్కార్ని వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుందా? మరి ఆయన ఏ ముహూర్తాన అధికారం చేపట్టారో వచ్చినప్పటి నుంచి కూడా అమరావతి ఉద్యమం ఆందోళన పురుడు పోసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే ఇంకొక 3 నెలల ఎలక్షన్స్ అనే టైం వరకు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలతో ప్రారంభమైంది, ఆందోళనలతోనే ముగిసే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఎందుకు ఇంత ధీమాగా ఉన్నారు? ఒక పక్కన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేకపోతే మంత్రులు, వీళ్ళందరూ కూడా చీటీలు జరిగిపోతూ వాళ్ళు ఇంకొక పక్కన నిరసన చేస్తుంటే వివిధ వర్గాలు వీళ్ళిళ్లను ముట్టడిస్తున్నా కూడా చీమని కుట్టినట్టయినా వ్యవహరించకపోవడానికి కారణం దొంగ ఓట్లేనా? ఎందుకంత ధీమాగా ఉన్నారు? ఎందుకు వీళ్ళు చేస్తున్నా కూడా తెగేదాకా లాగద్దని వార్నింగ్ ఇస్తున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? పరిస్థితులు ఇంత అట్టుడుగుతున్న, ఆందోళనలు, నిరసనలతో ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి ధీమా వెనుక కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వివి గురుమూర్తి గారు స్టూడియోలో, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ కె ఉమామహేశ్వరరావు గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, అనలిస్ట్ గౌతమ్ గారు. నమస్తే అండి. సో ఇద్దరికి స్వాగతం. మనకు ఉమామహేశ్వరరావు గారు కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా టీడీపీతో మాట్లాడదాం. సరే, ఎట్లా చూస్తారు? అంటే 30 రోజుల నుంచి కూడా అందరూ రోడ్ల మీదకే వచ్చారు, చేస్తున్నారు. అయినా కూడా ఒక పిలిచి మాట్లాడదాము, లేకపోతే చర్చించుకుందాము, ఇవి డిమాండ్లు, అవును మేము ఇచ్చాము, లేకపోతే చేయిపోవడానికి కారణం అని అనుకోకుండా వస్తారా, రారా, వెనక్కి రండి, మీరు రాకపోతే మేము తాడదీస్తాం, ఎస్మాల్ పెడతాం, ఇలా ఎట్లా చూస్తారు ఈ ధోరణి? ఈ ప్రభుత్వం ఒక అసమర్థత ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి ఒక చేతగాని ముఖ్యమంత్రి. ఈ మంత్రులు చేతగాని దద్దమ్మలు. అంటే కుండలు కడుక్కునే వాళ్ళకి జీతాలు ఎందుకు పెంచాలని మాట్లాడుతున్నారంటే వీళ్ళు కనీసం ఈ సమాజంలో సభ్య సమాజం తలతో సిగ్గుంచుకుంటా ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడతాం. ఏమి అడిగారు వాళ్ళు చెప్పమనండి, మీరేం చెప్పారు చెప్పండి. ఆ రోజున పాదయాత్ర చేస్తున్నప్పుడు అంగన్వాడీలకి మేము తెలంగాణ కంటే కూడా 1000 రూపాయల జీతం ఎక్కువ పెంచుతాం అన్నమాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఆయన అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు? గతంలో 4200 ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో 6300 చేసి 10500 చేశాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? జీతం పెంచమని అడుగుతున్నారు. అదేవిధంగా ఇంక్రిమెంట్ కావాలని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా మినీ సెంటర్లని పెద్ద సెంటర్లు చేయమని అడుగుతా ఉన్నారు. తప్పేముంది ఇందుట్లో? వాళ్ళు అడిగిన దాంట్లో ఏం తప్పు ఉందో చెప్పమనండి. మరి ఒక పక్కన తెలంగాణలో 18,000 రూపాయల జీతం ఇస్తామన్నారు. మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వాలి కదా. ఇవాళ నిజంగా అంగన్వాడీల విషయం చూసుకున్నట్టయితే వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొస్తారు, సెంట్రల్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ తయారు చేసి పెడతారు. ఆ తర్వాత బాలింతలు కానీ లేదంటే గర్భవతులకు కానీ వాళ్ళకి ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళ మీద ఇవాళ అనేక రకాలైనటువంటి సూపర్వైజర్లని, తర్వాత పీడీలైనా వస్తూ ఉంటారు. ఇది కాకుండా 3 రకాల యాప్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళకి నిజంగా వీళ్ళకి పెట్టేటువంటి వచ్చి ఆఖరికి ఎవరు ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆయనకేం పని, ఆయన కూడా వచ్చి అంగన్వాడీల మీద వీళ్ళు 8,000 జీతం ఇస్తున్నారు, వాళ్ళ మీద పడతారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అడిగేది న్యాయంగా అడుగుతా ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చెప్పారు, ఇవ్వాలి కదా. మీ బాబు సొమ్ము ఇస్తున్నారా? మీ బాబు సొమ్ము ఏమైనా ఇస్తున్నారు? ఈ రాష్ట్ర ఖజానా మీ బాబు సొమ్మ? వీళ్ళందరూ పన్నులు కట్టలేదా? అంతేకాదు ఇవాళ ఉద్యోగస్తులు చూడండి, ఇవాళ ఆశా వర్కర్లు చూడండి ఎంత కష్టపడతామన్నారు. వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి హెల్త్ వర్కర్లకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద పనిచేస్తూ ఉన్నారు.
వాళ్ళకి ఆ రోజు చెప్పిన మాట వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆశా వర్కర్లనే మేము వచ్చిన తర్వాత నేను జీతాలు పెంచుతాను, మిమ్మల్ని చూస్తానని చెప్పారు. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకి ఆ రోజున ప్రతిపక్షంలో ఏం చెప్పారు ఆయన, నిజంగా మీరు చేసేటువంటి సేవలకి మీ కాళ్ళు మొక్కాలని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళ కాళ్ళు కొడతానంటున్నాడు. అంటే ఏంటి, అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట చెబుతా ఉన్నారు. ఇవాళ చూడండి, ఇవాళ ఆశా వర్కర్లతో పాటు మరి నిన్నే 104, 108 అదేవిధంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఉద్యోగస్తులందరూ అట్టుడికిపోతా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని, ఎందుకంటే ఈ ప్రభుత్వం దివాళా తీసేసింది. ఇవాళ ఉద్యోగుల విషయంలో ఆ రోజునే ప్రతిపక్షంలో ఉండగా నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, అయిందా? చేయలే. ఇవాళ కనీసం ఉద్యోగులకి ప్రతి నెల జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అంతేకాకుండా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు చూసుకున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకున్నా, ఇవాళ టీచర్ సంగతి చూడండి, వాళ్ళు దొడ్లు కడిగి ఆఖరిగా ఆ యాప్లో పెట్టి పంపించాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది. బ్రాందీ షాపుల దగ్గర వాళ్ళ కాపలా పెట్టించాడు ఈ ముఖ్యమంత్రి. ఇంత దుర్మార్గమే. అదేవిధంగా ఇవాళ ఆర్టీసీ వాళ్ళు చెబుతా ఉన్నారు, వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా 30 సంవత్సరాలకి లీజ్ పేరు మీద మొత్తం అమ్మేస్తా ఉన్నారంట. ఎస్ఆర్బిఎస్ కానీ, సిసిఎస్ కానీ, ఎస్బిటి కానీ ఈ యొక్క స్కీమ్స్ అన్ని రద్దు చేశారంట. ఆఖరికి పిఎఫ్ డబ్బులు కూడా కావాలని చెప్పి చీఫ్ సెక్రటరీ ఎండి గారిని అడిగితే, ద్వారకానాథ్ గారిని అడిగితే ఆయన ఇదేందయ్యా, ఇది ఎట్లా ఇస్తారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు కూడా కొన్ని ఉండే కాబట్టి ఇవ్వడానికి కుదరదని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులకు సంబంధించిన విషయాలు చూసుకున్నట్టయితే వాళ్ళకి రావాల్సినటువంటి టీఏడిఎల్ ఇంతవరకు గత 5 సంవత్సరాలుగా ఇవ్వటం లేదు, వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఈ విధంగా ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చాడు ఈ చేతగాని ముఖ్యమంత్రి. పైగా ఒకటి చెబుతాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లా కొట్టుకుంటాడు, గుండెలు కొట్టుకుంటాడు, ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ. నేను అడుగుతున్నా, వీళ్ళందరూ ఎవరయ్యా? ఈ బిడ్డలందరూ ఎవరు? వీళ్ళు ఎన్ని బాధలు పడతా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న కులాల నుంచి వచ్చి, ఎస్సీ బీసీ వర్గాలకు చెందిన వచ్చి చాలని జీతాలతో నానా బాధలు పడుతుంటే కనీసం పట్టించుకునేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నువ్వు అన్ని మాటలు ఎందుకు చెప్పావు? ఇవాళ అదేమంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నాడు రాజకీయం చేస్తున్నారు. రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారు. నేను అదే అడిగిపోతున్నాను. కాదు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మీరు ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఈ సమ్మెలన్నీ చూపిస్తున్నారు, వీళ్ళంతా మీ మనుషులని అంటున్నారు, టీడీపీకి సంబంధించి చేయిస్తున్నారు, వీళ్ళంతా కూడా ఆ టచ్ లో ఉన్న వాళ్ళతో చేస్తున్న సమ్మిది మీరే చేయిస్తున్నారు ఇదని ఆయన ఆరోపిస్తున్నారు. ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఈ డిబేట్ లోకి వచ్చారు. అడుగుతాను వారిని, వాళ్ళు కూడా చెప్తారు. నిజం చెప్పాలంటే మాకేం పని అమ్మా, అంగన్వాడీలు మేము చేయమని మేము చెప్పామా? క్లియర్ గా చూడండి, మేము జీతం పెంచింది కనపడుతుంది 6,300, 1,000 రూపాయలు పెంచో అంటే మేము వెనకాల ఉండి రెచ్చగొట్టామా? అంటే మేము కుట్ర చేశామా? మేము ఎప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయం చేస్తారు, మీకులాగా కుట్ర రాజకీయాలు మేము చేయలే. మీరేం చేశారు? అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పారు, చెప్పి చేయాల్సిన బాధ్యత ఉంటే తప్పించుకుంటారు, పైగా మా మీద నిందలేస్తున్నారు. కుట్ర రాజకీయం అంటే ఏంటంటే అమ్మా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లు రాయించడం అది కుట్ర రాజకీయం. అదేవిధంగా ఒక దళిత బిడ్డని అక్కడ ఏమి లేకుండా కొంచెం రంగు రాసుకుని కోడికత్తి డ్రామా ఆడిచ్చి 5 సంవత్సరాలు మరి ఆ జైల్లో మగ్గుతుంటే ఒక దళిత బిడ్డ, అది కుట్ర రాజకీయం అంటే. తల్లిని చెల్లిని పంపేసి ఇవాళ మా మీద, అది కూడా చూడండి, తల్లి నుంచి వెళ్ళి పంపి ఆ కుటుంబాన్ని మేము తీయటం ఏంటి? ఎంత దుర్మార్గుడు వాళ్ళు. సిగ్గు సెరవు లేకుండా మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణ. నిజంగా అతనికి నీతి జాతి మానవత్వం లేనటువంటి దుర్మార్గుడు. తల్లి చెల్లికి పదవి పోయారు, మీరు ఎందుకు పదవిలో నుంచి తీశారు తల్లిని? ఎందుకు షర్మిల గారిని మీరు పదవి ఇచ్చి రాష్ట్రంలో పెట్టుకోలేకపోయారు? మీ చేతగా మీ అసలు ఆ ఈళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి, నేను అడుగుతున్నా, మా డబ్బులు తీసుకుని మా పన్నులకు వచ్చిన డబ్బులు తీసుకుని జీతాలు తీసుకుంటూ నువ్వు మమ్మల్ని విమర్శించడం ఏంటి చెప్పండి? నీకు అసలు ఎంతమంది సలహాదారులు పెట్టారు మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ? మీకేమో లక్షల జీతాలు కావాలా? కష్టపడి కింద స్థాయిలో పనిచేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి బడుగు బలహీన వర్గాల కోసం సేవలు చేసేటువంటి అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, 104 కానీ, 108 కానీ, ఎవరైతే ఈ పారిశుద్ధ కార్మికులు కానీ, వీళ్ళందరూ ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళే ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. 30 రోజులు అవుతోంది మీరు రోడ్ల మీద వండుకుంటున్నారు, వంట వార్పులు వివిధ పద్ధతుల్లో నిరసనలు తెలుపుతున్నారు, అయినా కూడా తాడో పేడో తేల్చుకుంటాము వెనక్కి తగ్గవన్నట్టే ప్రభుత్వం ఉంటుంది. అసలు వంటలు పాత్రలు కడిగే వాళ్ళకి ఇంత జీతం ఇవ్వాలా, అగ్రిమెంట్ తీసుకున్నామా రాసుకున్నామా, మీరు తగ్గేంత వరకు లాక్కండి, ఇట్లానే మీకు చెప్తున్నారు కానీ రండి పిలిచి మాట్లాడదామని అయితే వెళ్ళట్లా. ఏంటి అసలు, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది?
ప్రభుత్వం ఈ రోజు చర్చలకు పిలిచిందండి. ఇప్పుడు ఇది 3వ దఫా చర్చలు జరగబోతున్నాయి మున్సిపల్ కార్మికుల సమ్మె పైన. మా సమ్మె ప్రారంభమై 16 రోజులైంది. మధ్యలో కొన్ని సంఘాలు సమ్మెలో వచ్చి కలిశాయి. 122 మున్సిపాలిటీల్లో రాష్ట్రంలో 123 గాను 122 చోట్ల సమ్మె జరుగుతూ ఉంది. మా ప్రధానమైన డిమాండ్లు, ముఖ్యమంత్రి గారు గత ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తాము, సమాన పని సమాన జీతం ఇస్తామని చెప్పి హామీల వర్షం కురిపించారు. సంకల్ప పాదయాత్రలో చెప్పారు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చెప్పారు. కాబట్టి 4.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 2-3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి 6 నెలల్లోనే అమలు చేస్తా ఉన్నటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేదు, వీటిని అమలు చేయండి. ఇప్పుడేదో ఎన్నికలకు ముందు మేము ఈ సమ్మె పోరాటంలో దిగల. గత 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల కోసం పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశాం, రకరకాల కార్యక్రమాలు చేశాం, ధర్నాలు ప్రదర్శనలు చేశాం, చెలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టాం, ఆఫీసుల ముట్టడి కార్యక్రమం పెట్టాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఉదాహరణకి మొన్న ఆగస్టు 1వ తారీఖు ఈ సంవత్సరం మున్సిపల్ కార్యాలయాల ముట్టడి నిర్వహించాం. అట్లాగే ఆగస్టు 7వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లో ముట్టడి జరిగితే పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరిగింది, అరెస్టులు జరిగాయి. మా కార్మికులు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పేసి పాత్రలో కలెక్టరేట్ లో తీసుకెళ్తే అనేక మంది కలెక్టర్లు ఎదురొచ్చి అయ్యా మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మాట్లాడతామని చెప్పారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ ఒక 50-60 సార్లు అధికారులు గాని మంత్రులు గాని చర్చలు జరుపుకుంటారు. 2 మంత్రులు మారారు, అధికారులు మారారు, కానీ ఇచ్చిన హామీలకి ఇప్పటి వరకు పరిష్కారం దొరకల. అందువల్లనే ఈ రోజు మేము గత్యంతరం లేని పరిస్థితిలో గత 16 రోజులుగా సమ్మె పోరాట బాట పట్టాల్సి వచ్చింది. అందువల్ల మేమేదో ఈ రోజు దిగి లేకపోతే ఎవరో రెచ్చగొడితే వచ్చిన పోరాటాలు కాదు. అంటే వారైతే అదే అంటున్నారు కదా, రాజకీయ ప్రమేయంతోనే సమ్మె చేస్తున్నారు, టీడీపీ వాళ్ళే మీ అందరు వెనకాలండి రెచ్చగొడుతున్నారని కదా సజ్జల్ గారు అంటున్నారు, తెగే వరకు లాక్కండి అని. అమ్మా మేము తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 16 రోజులు సమ్మె చేసాం. 2015లో చంద్రబాబు గారి ప్రభుత్వంలో మమ్మల్ని 279 జీవో తీసుకొచ్చి వర్కౌట్ సోర్సింగ్ పేరుతో మమ్మల్ని బయటికి గెంటేయాలని చెప్పినప్పుడు 16 రోజులు సమ్మె చేసాం. అప్పుడు 5 కార్మికులు సరిపోయారు, వందలాది మందికి జైలుకి వెళ్ళి వచ్చాం. మా అందరికి లాఠీ దెబ్బలు తగిలే. ఇప్పుడు వాళ్ళు ఏదో రెచ్చగొడితే మేము దిగింది కాదు. మాకు ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే, మాకు మేము చేసే పని శాశ్వత స్వభావం కలిగిన పని. అది పారిశుద్ధ్య కార్మికులైనా ఇంజనీరింగ్ కార్మికులైనా మా న్యాయమైనటువంటి కోరిక మా ఉద్యోగాల్ని పర్మినెంట్ చేయండి. ఈ ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా మేము అడుగుతుంది, మేమేమో గొంతెమ్మ కోరిక అడగట్లేదు కదా. 1970 కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులేషన్ అబాలిషన్ యాక్ట్ ఏం చెప్తుంది? శాశ్వత స్వభావం కలిగిన పనిలో తాత్కాలిక కార్మికులు నియమించకూడదని చెప్పారు. చంద్రబాబు గారు తాత్కాలికంలోకి తీసుకొచ్చారు మమ్మల్ని అంతకు ముందు ఉన్న కాంట్రాక్ట్ విధానం నుంచి. ఈయనేదో వరగబెడతా అన్నారు, ఈయన వరగబెడతాడని చెప్పేసి అనుకుంటే ఈయన ఆప్కాస్ అనేటువంటి వ్యవస్థను తెచ్చి అదే థర్డ్ పార్టీ వ్యవస్థలు అట్టి పెట్టారు. మాకేమో ఒరిగింది లేదు. ఈ ఆప్కాస్లో మమ్మల్ని అందరినీ ఉద్యోగులని నమోదు చేశారు. మేము అడుగుతుంది ఈ ప్రభుత్వాన్ని, మీ ముఖ్యమంత్రి గారు పర్మనెంట్ చేస్తా అన్నాడు, సమాన పని సమాన జీతం ఇస్తా అన్నాడు, ఆప్కాస్లో పర్మనెంట్ అని చెప్పాడు, ఉద్యోగులు అని చెప్పాడు. కాబట్టి ఉద్యోగులకి మీరే పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు ప్రకారం మమ్మల్ని ఉద్యోగులు గుర్తించండి, ఉద్యోగులుగా మమ్మల్ని నమోదు చేసి ఉద్యోగులకు ఉండే కాదు. మీతో మేమేమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా అని దబాయిస్తున్నారు కదా మిమ్మల్ని, ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్నావా అని అడుగుతున్నారు. అగ్రిమెంట్ అండి, మీతో ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్నావా చేస్తామని అని అడుగుతున్నారు కదా మిమ్మల్ని. అమ్మా మేము మొన్న మంత్రులు మాతో పిలిచినప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ లో మేము వాళ్ళ మేనిఫెస్టోని చూపించాం. అందులో సమాన పనికి సమాన జీతం ఇస్తానని ఉంది. అట్లాగే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన ఉపన్యాసం చూపించాం. అందులో స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు గారు నువ్వు చేయకపోతే మేము వచ్చినాక చేస్తామని చెప్పినటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు పర్మనెంట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తేడా లేదు, చేసే పనులు ఒకటే, చదువులు ఒకటి అయినప్పుడు పదాలు తేడా తప్ప అని చెప్పారు ఈ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు చెప్పింది అమలు చేయమని అడుగుతున్నాం. అమలు చేయమంటే మా గొంతు నొక్కి లేకపోతే మాకేదో రాజకీయాలు అంటే గట్టే పనిచేస్తున్నారు. ఏ కార్మికులు రాజకీయాల కోసం చేయట్లేదు, ఎవరో రెచ్చగొడితే ఈ పోరాటం జరగట్లేదు. కార్మికులు స్వచ్ఛందంగా ఈ రోజు పోరాటంలోకి వచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, గత తెలుగుదేశంలో కానీ ఇప్పుడు కానీ మా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తే దానికి విలోచితంగా ఆడ మగ తేడా లేకుండా రేయం బావుళ్ళు కాపలా కాసుకొని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే పని చేస్తున్నారు. మీరు పోలీసులు పెట్టి బెదిరిస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. మేము అడుగుతున్నాం, నిజంగా మీరు తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టారు అనే వాతావరణం తేకుండా
దాన్ని ఎందుకు తెస్తున్నారు మీరు? ఈ సమ్మె డిమాండ్లను పరిష్కారం చేయకుండా పక్కదారి పట్టించే దానికోసం చేస్తున్నారా? నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి వచ్చి చర్చలు జరిపి, ఇదిగో నేను దేవుళ్ళు అన్నాను, లేకపోతే మీరు చేసే పని ₹1,00,000 ఇచ్చి ఇంకొకరు చేయరని చెప్పాను, కాబట్టి మీకు మీరు మేనిఫెస్టో చూపించామండి, ఆ రోజు జగన్ గారి స్పీచ్లు చూపించామండి అంటే ఏమన్నారు వాళ్ళు? ఇప్పుడు ఒకటి జీతం పెంచడం తప్ప ఇంకేమైనా అడగండి, అంగన్వాడీలకైతే 11 డిమాండ్లో 10 నెరవేర్చామని అంటున్నారు, జీతం తప్ప ఇంకేమైనా అడగండి అంటున్నారు. అంగన్వాడీ డిమాండ్లు 11లో 10 తీర్చామన్నారు, మేము 13 డిమాండ్లు ఇచ్చాం. ఆ 13 డిమాండ్లో ఇప్పటి వరకు చర్చ జరుగుతుంది. ఒకదానికే జీవో ఇచ్చారు మొన్న 1వ తారీఖు. అది కూడా ఏంటంటే శానిటేషన్ డ్రైవర్లు, అట్లాగే మలేరియా, దాంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు సంబంధించి ₹24,500 జీతం ఇవ్వడానికి జీవో ఇచ్చారు. అది ఒక్కటి మాత్రమే వచ్చింది. ఇప్పుడు మేము 3.5 సంవత్సరాలుగా అడుగుతున్నాయి, ఫైల్ మీద ఫైల్ పంపుతున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి వాటర్ సెక్షన్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, వర్క్ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, సూపర్వైజర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అట్లాగే టౌన్ ప్లానింగ్ లో ఉండేటువంటి చైన్ దళం, ఇటువంటి 8 కేటగిరీలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన సెమీ స్కిల్డ్ జీతాలు, స్కిల్డ్ జీతాలు ఇవ్వకుండా అన్స్కిల్డ్ జీతాలు ఇస్తున్నారు. దాని మీద మేము 3.5 సంవత్సరాల నుంచి ఎంటబడతా ఉన్నాం. అయ్యా ఆ ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉందని చెప్తున్నారు, దాని క్లియరెన్స్ తీసుకురండి, దాన్ని సరిచేపించి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ జీతాలు ఇవ్వమని అడుగుతున్నాం. అట్లాగే 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ నుంచి సర్టిఫికెట్ లేకపోయినా వాళ్ళతోటి స్కిల్డ్ వర్క్, సెమీ స్కిల్డ్ వర్క్ చేయించుకున్నారు. ఇన్ని సంవత్సరాలు చేయించుకున్న తర్వాత ఆ జీతాలు ఇవ్వమంటే ఆ జీతాలు ఇవ్వడానికి సర్టిఫికెట్ లేదని వెలికి పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పుడు ఏం చేస్తారు? తెగేదాకా లాగబాకండి వాళ్ళు అంటున్నారు, మీరు వెనక్కి తగ్గమంటున్నారు, వాళ్ళు చేయమంటున్నారు, ఏం చేస్తారు? ఇక తెగేదాకా లేకపోతే జనమే తేల్చే పని చేస్తారండి. జనం చేయాల్సినవి కాదు. రేపు 2024 ఎన్నికల్లో ఏం చేయాలో జనం గాని, కార్మికులు గాని అందరు కలిసి ఏం చేయాలో చేస్తారు. మేము చెప్పదలుచుకుంది తెగేదాకా లాగేటువంటి పని మా వైపు నుంచి జరగట్లా. మేము ఇప్పటికే పలుసార్లు చెప్పాం, అధికారులకు చెప్పాం, మంత్రులకు చెప్పాం, అయ్యా మేము రెడీ చర్చలకు రావడానికి, చర్చలు జరపండి. పారిశుద్ధ్యం అనేది ప్రజారోగ్యంతో ముడిపడి ఉంది, పర్యావరణంతో ముడిపడి ఉంది, అట్లాగే మీరు ఇచ్చిన హామీలు కార్మికుల జీవితాలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మీరు ఆలోచించమన్నాం. అయితే ప్రభుత్వం ఏం చెబుతుంది? పారిశుద్ధ్య కార్మికులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శానిటేషన్ డ్రైవర్లు, మలేరియా, పార్కుల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్స్, వీళ్ళందరినీ ఒక వింగిలోకి తెచ్చారు. వీళ్ళందరికీ 21,000 బేసిక్ అంటున్నారు. నిజంగా నిన్నటిదాకా 15,000, 6,000 పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చారు. అదే 21,000 బేసిక్ గా చేశారు. మంచిది, ఇంతవరకు మంచి అచీవ్మెంట్. కానీ 2 ఏళ్ల క్రితం ఇచ్చిన దాన్ని ఈ రోజు ఇదే బేసిక్ జీతం అనేది కరెక్ట్ కాదు, దీన్ని కూడా జీతాలు పెంచమని చెప్పి అడుగుతున్నాం. అట్లా ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు, మెకానిక్లు కానీ, వాటర్ సెక్షన్ లో కానీ, లేకపోతే స్ట్రీట్ లైటింగ్ లో కానీ, కుక్కలు పట్టేవాళ్ళు, పాములు పట్టేవాళ్ళు, శవాలు తీసేవాళ్ళు, ఇటువంటి రకరకాల కేడర్లు ఉన్నారు. ఆ రకరకాల కేడర్లు ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ఆ ప్రమాదకరమైన పనులు చేస్తున్నటువంటి వాళ్ళకి రిస్క్ అలవెన్స్ అనివ్వండి, హెల్త్ అలవెన్స్ ఇవ్వండి అంటే ఉమామహేశ్వరరావు గారు మీ పనిని గుర్తించట్లేదు. మీకు ఇవ్వాలా, చెయ్యాలా, వంటలు, కుండలు, గిన్నెలు కడుక్కునే వాళ్ళకి ఇవన్నీ ఇవ్వాలా, అవసరమానని అమర్యాదకరంగా మీ పనిని అమర్యాదగా అగౌరవపరుస్తున్నారు. ఇంకో పక్కనేమో తెగేదాకా లాగబాగని ఎస్మా అంటున్నారు. మళ్ళీ ఈ సమ్మె కాలంలో జీతం కట్ చేస్తామంటున్నారు. మీరు ఇచ్చే జీతమే తక్కువ అన్నది మీ పోరాటం. మీ మీద ఎస్మా అంటున్నారు, రాకపోతే ఊరుకునేది లేదంటున్నారు. అమ్మా మేము ఒక్కటే మేడం, వాళ్ళు తెగేదాకా లాగొద్దని మమ్మల్ని అంటాం కాదు, మమ్మల్ని రెచ్చగొట్టే పని మేము చెయ్యొద్దని చెబుతున్నాం. మేము ఇప్పుడు దాకా శాంతియుతంగా పోరాటాలు చేసాం. మేము ఇప్పుడు దాకా మా పోరాటాన్ని ప్రజలకు ఇబ్బంది రాకూడదని పర్మనెంట్ వాళ్ళని పని ఆపల. అట్లాగే ఇతర కార్మికుల్ని తాత్కాలికంగా పెట్టుకున్న కార్మికులు కూడా మేము ఆపల. మంచినీళ్లు, కరెంటు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో జరిగింది, అన్ని ప్రాంతాల్లో బంద్ చేయాలి. నిజంగా మేము పూనుకొని ఈ ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి, లేకపోతే ఈ ప్రభుత్వానికి రాళ్లు వేయాలి అని చెప్పి అనుకుంటే మా చేతుల్లో చాలా సామర్థ్యం ఉంది. కాబట్టి తెగేదాకా లాగే పని మేం చేయట్లా, ఈ ప్రభుత్వం చేస్తుంది. చర్చల పేరుతో 4 సంవత్సరాలుగా కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఎజెండా కూడా గతంలో అనేక సార్లు చర్చ జరిగినటువంటి అంశాలు. ఈ రోజు క్లాబ్ డ్రైవర్లు ఉన్నారండి. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు మా ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ లేదని. మీ ప్రభుత్వంలో దళారీ వ్యవస్థకి పెద్ద ఉదాహరణ ఈ రోజు మున్సిపాలిటీలో వాహన మిత్రలను తీసుకొచ్చి పెట్టారు, క్లాబ్ మిత్ర డ్రైవర్లు. ఇప్పుడు ఆ క్లాబ్ మిత్ర కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారండి? అది మున్సిపాలిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారా, లేదా ప్రభుత్వం నిర్వహిస్తుందా? 4 కాంట్రాక్టర్లకు ఇచ్చేసారు రాష్ట్రం అంతా. 4 కాంట్రాక్టర్లకు ఇచ్చి ఈ రోజు ఒక్కొక్క క్లాబ్ ఆటోకి 54,000 నుంచి 67,000 రూపాయలు మీరు చెల్లిస్తున్నారే. మరి 54,000 నుంచి 67,000 రూపాయలు చెల్లించారు. కాంట్రాక్టర్లు అంతా వాళ్ళ పార్టీ వాళ్ళ తెలియదండి, వాళ్ళు ఎవరో తెలియదు.
సమ్మెలు ఆయా 7 నెలలు 8 నెలలు అంటే జీతాలు ఎందుకు అడుగుతుంటే అడుగుతున్నానంటే అసలు చాలా మందికి బిల్లులు రావట్లేదు అది ఇది అని అంటున్నప్పుడు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, పార్టీ వాళ్ళకి సొంత అనునాయాలకి జరుగుతున్నాయా అని. ఒకటమ్మా వీళ్ళకి నెలకి 18,000 ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ ప్రకారం ఆ డ్రైవర్లకి 18,500 రూపాయలు జీతం ఇవ్వాలి. అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ కట్టాలి, సెలవులు ఇవ్వాలి. ఇవేవి వాళ్ళకి ఇవ్వట్లా. 18,500 జీతం ఇట్లా కేవలం వాళ్ళకి 9,000 నుంచి 13,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ మధ్య సిఐటి సంఘం ఆధ్వర్యంలో విశాఖలో పోరాటం జరిగితే 15,000కి పెంచారు. ఇప్పుడు కర్నూలులో 20 రోజుల నుంచి పోరాట సమ్మెలో ఉన్నారు. జీతాల కోసం 8 నెలల జీతాలు రావాలి. పొద్దుటూరులో 14 రోజులుగా సమ్మెలో ఉన్నారు, 7 నెలలు జీతాలు రావాలి. ఇట్లా అనేక ప్రాంతాల్లో చేసిన పనికి జీతం ఇట్లా 9,000, 10,000, 11,000 కూడా జీతం సరిగ్గా ఇవ్వట్లా. వాళ్ళు ఏం తిని బతకాలి? 7 నెలల నుంచి బకాయిలా? 7 నెలల బకాయిలా? 7 నెలల నుంచి 9 నెలల దాకా బకాయిలు ఉన్నాయండి. ఓకే, నేను మీ దగ్గర మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఒకసారి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో, అనలిస్ట్ తో కూడా మాట్లాడదాం. గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. వారి ఆవేదన చాలా క్లియర్ కట్ గా విన్నారు. ఏ డిపార్ట్మెంట్ లో ఎలా చేస్తున్నారు, మాతో ఎలా వ్యవహరిస్తున్నారు, కక్ష సాధింపుగా. ఒకటి, అసలు మమ్మల్ని రాజకీయంగా టీడీపీ రెచ్చగొడుతుందని అంటున్నారు, ఏమీ లేదని డైరెక్ట్ గా చెప్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ఇన్ని వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నా కూడా ఎందుకు చేమ కుట్టినట్టయినా స్పందించట్లేదు? ఏంటా ధీమా? ఏమైనా పర్వాలేదనేది ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు కదా, ఎస్మా అయినా అంటుంది. అంటే ఏంటి దీని వెనకాల ఏమైనా ఉందనుకుంటున్నారా? దీని వెనకున్న అజెండా ఏంటనేది మన పెద్దగా ఉన్నట్టుగా ఏమీ మనకేం కనిపించడం లేదు. ఏదో అడవి పండింది కాకులు తిన్నాయనే సామెత ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చేసాయి, మాకు అసలు ఏం పర్వాలేదని ఆ రోజు ఎప్పుడు 2019లో ఆయన సీఎం సీటుకి ఎక్కినప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ 4 లక్షల జీతంతో, ఎర్రబొగ్గ కారు తోటి, కేబినెట్ మినిస్టర్ హోదాతోటి ఒక సలహాదారు పోస్ట్ ఇచ్చారే, ఆ రోజు అనుకుంటున్న మాట ఈ రోజు కూడా ఆయన అనుకుంటూనే ఉన్నాడు. ఇంకా అదే ప్రతిపక్షాల మీద విరుచుకు పడుతున్నాను అనుకుని ఆయన ఏదో పిచ్చి ప్రేలాపనలన్నీ పేలుతూ ఉన్నాడు. ఆ ప్రేలాపనే ఇప్పుడు ఈ ఉద్యోగుల మీద కూడా వచ్చింది. ఈ చిట్ట చివరి 100 రోజుల్లో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించాలనే తీరులో కూడా ఒక సలహా ఇవ్వలేని ఈ సలహాదారు ఇప్పుడు వచ్చి దీని వెనక రాజకీయ ఎజెండా ఉంది అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాని వెనక రాజకీయ ఎజెండా లేదా? ఆయన ఓట్లు సాధించటం కోసం కాదా మాట్లాడింది ఆ రోజున? ఆయన ఆ హామీలు ఇచ్చిందంతా కూడా రాజకీయ ఎజెండా కాదా? ఎవరేమన్నారు హామీలు? ప్రజలు అడిగారా? ప్రతి దానికి ఉన్నదానికి లేని దానికి కాలవ దాటుతూ ఆయన గుర్తొచ్చినప్పుడల్లా ఒక హామీ ఇచ్చేశాడు. ప్రజలు చూసి అందరూ చప్పట్లు కొట్టంగానే రెచ్చిపోయి ఇంకో హామీ ఇచ్చేశాడు. సిపిఎస్ రద్దు దగ్గర నుంచి ఈ రోజు వరకు అన్ని ఎగ్గొట్టుకుంటా తిరిగి తీసుకుంటానే వచ్చాడు. అసలు ఇది కాదండి, ఏ రోజైతే 3 రాజధానులు బిల్లు పెట్టాడో ఆ రోజు నుంచి అమరావతి రైతులు ఈ రోజు దాకా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఒక్క రోజన్నా కనీసం ఒక్క మాటన్న వాళ్ళతో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుంటారా? ఏమిటండి మీ బాధ, నేను 3 రాజధానులు చేస్తే ఏమైందని వాళ్ళతో ఒక్కసారన్నా చర్చించారా? అలాంటి చర్చలు ఏమీ లేవు. వీళ్ళు చాటును దాంకొని ఉంటారు. ఓ పెద్ద ఇంట్రావర్ట్ లాగా ప్రజలతో మాట్లాడేది లేదు, మీడియాతో మాట్లాడేది లేదు. వాళ్ళు ఏమనుకున్నారో, వాళ్ళకి రేత్రి మదిలో ఏం ఆలోచన పుడుతుందో తెల్లారికి దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. జనరల్ గా ఒక 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎనీ మూమెంట్ అనౌన్స్మెంట్ రావచ్చు. ఇలాంటి టైంలో సామరస్యపూర్వకంగానో సెటిల్మెంట్ చేసుకునో వెళ్ళాలి. కానీ ఇలా అందరూ రోడ్ల మీదకి వస్తే చూసే వాళ్ళకి కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. లేదా బుజ్జగించో నయానో భయానో బాబు రెండు చేస్తావని అలాంటి ధోరణి కనపడట్లేదు. ఈ వర్గాలు ఇన్ని లక్షల మంది ఓట్లు అక్కర్లేదా? వీళ్లే కాదుగా, వీళ్ళ కుటుంబాలు అన్ని కూడా లెక్కేసుకున్నా కూడా ఒక 20 లక్షల ఓట్లు అక్కర్లేదా? వాళ్ళకి వాళ్ళ ధీమాలు వాళ్ళకు ఉన్నాయండి. ఏంటది? 2019లో ఎలాంటి ఒక సోషల్ మీడియా పెట్టుకుని ఎలాంటి విచిత్ర పిచ్చి ప్రేలాపనలతోటి వాళ్ళు ఈ ప్రజల మైండ్ ని డైవర్ట్ చేశారో అలాగా మరేదో చేస్తాం. ఇప్పుడు దొంగ ఓట్లు సంగతి చూసుకోండి. నిన్న మొన్నటి వరకు నిన్న వచ్చి సిఇఓ నుంచి ప్రతినిధులు వచ్చి నిన్న మాట్లాడేదాకా సిఇఓ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారేమో అని అనుమానాలు ప్రతిపక్షాలకు గాని ప్రజలకు గాని ఎందుకు వస్తున్నాయండి? వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? మరి దాని వెనక వేరే అజెండా ఏమన్నా ఉందా? అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు పచ్చూరులో ఈ రోజుకి జరిగిన దాని మీద ఫామ్ 7 మీద ఇచ్చిన ఈ ఆ బల్క్ గా పెట్టిన ఆ ఫామ్ 7లన్నిటి మీద కోర్టులో ఈ రోజుకి కేసు నడుస్తానే ఉంది.
4 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంటే ఉరవకొండలో జరిగింది ఏది? 2-3 బిఎల్ఓలని సస్పెండ్ చేయటం జరిగింది. నిన్న కూడా కలెక్టర్ల మీద ఎస్పీల మీద చాలా సీరియస్ అయ్యారు కదా. మీకు నేను అది నిన్నటికొచ్చి అయ్యారండి, నిన్నటికొచ్చి అయ్యారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముసాయిదా, ఆ ఓటర్ జాబితా ముసాయిదా రిలీజ్ చేసి ఎన్ని రోజులు అవుతుందండి? అసలు ఇదంతా దానికి ముందు జరగవలసిన ఒక ప్రక్రియని ఇప్పటిదాకా తీసుకొచ్చారు. మాకంతా తెలుసు అనంటే అంతా తెలిసి నిమ్మకి నీరెత్తినట్టు ఎందుకున్నారు? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మీరు రాష్ట్రానికి? ఇదేం మొట్టమొదటి పర్యటన ఎలక్షన్ కమిషన్ కి ఈ రోజున ఇక్కడికి రావటానికి? ఇంతకు ముందు వచ్చి పర్యటించి పోలేదా 3 సార్లు? అప్పుడు ఏమన్నా మాట్లాడారా? రిప్రజెంటేషన్స్ తీసుకుని ఈ విపక్షాలు ఎన్నిసార్లు ఢిల్లీ కూడా వెళ్ళొచ్చాయి? విజయసాయి రెడ్డి గారు కూడా నిన్నటికి నిన్నెళ్ళి ఆ పార్టీకి ఆ గుర్తు ఇటువేంటి, ఈ పార్టీకి ఈ గుర్తు ఎలా ఇస్తారు అనే మాట్లాడుతున్నాడు తప్ప దొంగ ఓట్ల గురించి ఏ మాట మాట్లాడటం లేదు. ఇంకా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు శుద్ధాబద్ధం అని చెప్పే స్థాయిలో ఉన్నాడు. కానీ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షలు దొంగ ఓట్లు ఉన్న లెక్క వాళ్లే రిలీజ్ చేశారు. అందులో ఎన్ని తీసేశారు, ఎన్ని ఉన్నాయి అనే లెక్క ఇంతవరకు రాలేదు. ఫామ్ 7 బల్క్ గా ఇచ్చినా ఎందుకు తీసుకుంటున్నారు? అప్లోడ్ చేసే వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు? పచ్చూరులో కానిస్టేబుల్ అనే పెట్టి వాళ్ళతోటి చేపిస్తుంటే కదా కానిస్టేబుల్ 2 ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వీళ్ళు చేసిన ఈ పిచ్చి పనికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి ఆ సర్వీస్ లో వాళ్ళకి బ్యాడ్ రిమార్కు, వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు రావు, పెరగాల్సిన జీతం పెరగదు. కానీ ఈ అధికారంలో ఉన్న వీళ్ళందరూ వాళ్ళని ఒత్తిడి చేసి ఏదో ఒకటి చేసి ఈ దొంగ ఓట్లన్నిటినీ మనం ఎలాగోలా పోల్ చేయించుకోవటానికి దీనికోసమనే అడుగుతాడు. చూడండి, నిన్న విజయసాయి రెడ్డి గారు తెలంగాణలోనూ మనకి ఒకే దఫాలో ఎన్నికలు పెట్టండి, ఆడి నుంచి దొంగ ఓట్లు ఇక్కడికి వచ్చి పోల్ అవ్వకుండా ఉంటాయి అని ఏదో ఒక ఐడియా ఇచ్చినట్టు చెప్పాడు. మరి వీళ్ళు ఏమన్నా తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న వాళ్ళతోటి ఏమన్నా మాట్లాడుకొచ్చుకున్నారేమో మనకు తెలియదు. కానీ ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డి గారు ఏం చేశారో మనం చూసాం. తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు ఏం జరిగింది? ఒక పెద్ద ఎత్తున బస్సుల ఊర్గోళంలో జనాల మీద జనాలు వచ్చి పెద్దిరెడ్డి గారి కళ్యాణ మండపంలో స్నానాలు టిఫిన్లు చేసి వెళ్ళి ఓటింగ్ చేసి వెళ్ళిపోయారు. అలాంటిది ఏమన్నా ప్లాన్ చేసుకున్నారేమో తెలంగాణలో. మరి ఇప్పుడు మరి అధికారం వీళ్ళకి పరుగా ఉండే బీఆర్ఎస్ పార్టీ దిగిపోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఒకవేళ వీళ్ళ పప్పులు ఏమన్నా ఉడకమనుకొని దానికి దీనికి కలిపి పెట్టమని అడుగుతున్నారేమో. వాళ్ళు బయటకు మాట్లాడే మాటకి లోపల కుట్టినట్టయినా కూడా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి నేను చెప్పా, హామీ ఇచ్చా, వస్తా, చేస్తా, ఆగండి అనేది కాడ రావట్లేదుగా. వాళ్ళు నిజంగా మేనిఫెస్టోలు చూపిస్తున్నారు, స్పీచ్లు చూపించారు, అన్ స్టేట్మెంట్స్ చూపించినా కూడా చెల్లించట్లా. చీమ కుట్టినట్టయినా అట్లా. ఇందాక కూడా వారు అన్నారు టీడీపీ ఏంటండి వాళ్ళేం వెనకాల లేదు మేమే చేస్తున్నాము అని వాళ్ళ మీద తోసే ప్రయత్నం కూడా చేసేస్తున్నారు ఇక్కడ. అంటే ఆ ధీమా వెనక కారణం ఈ దొంగ ఓట్లు ఇదేనా? ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. ఏ ఉద్యోగులు వెనక 20 లక్షల కాదు, సుమారు ఇంకా వర్గాల మీద కలిపినప్పుడు అది బోల్డ్ ఓట్లు కదా. అవునండి, అది బోల్డ్ ఓట్లు. కానీ వీళ్ళ ధీమా అంతా వేరే ఉంది కదా దొంగ ఓట్లు అనేది. ఇప్పుడు ఉద్యోగులు ఏదైనా ఉద్యమాలు చేస్తున్నారు, అసలు ప్రజల్లో నుంచి ఉద్యమం ఒకటి పుట్టిందంటే దాని వెనక ఏ రాజకీయ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. ఉద్యమం కడుపు మంటలోంచి పుడుతుంది, దాంట్లో నుంచే నాయకుడు తయారై వస్తాడు. ఆ తర్వాత ఆ నాయకుడు ఏమవుతాడు, ఏం చేస్తే ఆ ఉద్యమం మీ మీద ఎందుకు వస్తుంది అనే దాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నాయకులందరూ నియంత పోకడలు పోతున్నారు కాబట్టే ఈ రోజు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి మనం ఈ రోజే అధికారంలోకి వచ్చినప్పుడు ఏ మాటలు మాట్లాడుతున్నామో ఆ రోజు చివరి రోజు దాకా అదే మాటలు మాట్లాడాలి అని నిర్ణయించుకొని వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. మనం ఇచ్చిన హామీలు వేటిని నెరవేర్చకపోయినా ఈ ప్రజలు మనల్ని అడగలేరు, ఎందుకంటే మనం కనపడం కదా. ఆయన ఏంటి 8 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అసలు కనీసంలో ప్రజల్లో ఏ రోజన్నా తిరిగిన పాపాన్ని పోయాడండి? ఏ రోజైనా ఆ మీడియా గ్యాలరీ నుంచి నువ్వు కూర్చొని ఆయన మైక్ లో మాట్లాడటం నోటుకొచ్చింది వాగటం తప్ప ఈ విపక్షాల నాయకులందరికీ మెగలోమానియాక్ అనే పిచ్చి జబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు వాళ్లే అధికారంలో ఉన్నారు అనుకునే భ్రమలో ఉంటారు అని అంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిని మాట్లాడిన మాటకి ఖచ్చితంగా దానికి సరిపోతుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన మెగలోమానియాక్ అనే ఆ వ్యాధికి ఉన్న డిస్క్రిప్షన్ మొత్తం ఈయన మాట్లాడిన దాంట్లో కనపడతా ఉంది. ఈ రోజుకి వాళ్ళు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. స్టార్టింగ్ లో ఏ మాటలు అయితే మాట్లాడారో అయ్యే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏదో
ఆ ఎమ్మెల్యేలను అటు నుంచి ఇటు మార్చాం, ఇటు నుంచి అటు మార్చాం, గెలుపు తథ్యం అని అనుకుంటున్నారా, లేకపోతే దొంగ ఓట్ల మీద బేస్ అయి ఉన్నారా? ఇవన్నీ కాకపోతే మనకు కావాల్సిన అభయహస్తాలు పైన ఉన్నాయి, కింద ఉన్నాయి, పక్కన ఉన్నాయి, అటున్నాయి, అందరూ మనకే ఫేవర్ అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, సోషల్ మీడియా ఇవన్నీ కూడా చేస్తారని. మొన్న ఆయన సజ్జల భార్గవ్ గారు కూడా లెక్కలు చెప్తున్నారు, మనకి ఇన్ని యూట్యూబ్ పేజీలు ఉన్నాయి, ఇన్ని ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన పేజీలు ఉన్నాయి. అంటే ఇవేనా అస్త్రాలు? ఓ దొంగ ఓట్లు, సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఒక 40 యూట్యూబ్ ఛానళ్లు, 200 ఇన్స్టా పేజీలు ఉన్నాయి అని అంటే మరి ఏ మాత్రం కాపాడతాయో తెలీదు. దానంతటి కంటే కూడా ఈ 2019 నాడు మరి వీళ్ళు మెయింటైన్ చేసిన ఆ పేజెస్ కానీ అవన్నీ కానీ ఈ రోజుకి ఏంటి బొగ్గైపోయినాయి. చాలా మంది బయటకు వచ్చేసి కనీసం మేము బతకటానికి కూడా డబ్బులు లేకుండా పోయినాయి, మాకు మీరు ఏదన్నా సహాయం చేయండి, మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము ఎలా బతుకుతామని వీడియోలు వాళ్లే పెడుతూ ఉన్నారు. అంటే వాళ్ళతో పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత కూరలో కరేపాకు లాగా తీసి విసిరవతల పాడేశాడు. ఇప్పుడు కొత్త కరేపాకు కోసం బయలుదేరాడు. ఇప్పుడు ఈ ఉద్యోగులు కానీ ఇప్పుడు ఈ హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2018 నాడు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీల్లో ఉన్న వాటి అందరినీ దానికి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళందరినీ తీసి పక్కనేయటం మూలానే ఈ రోజు ఇంతమంది అంగన్వాడీలు కావచ్చు, చివరికి వాళ్ళ మానస పుత్రులైన వాలంటీర్లు కూడా సమ్మెకు దిగుదామనే ఆలోచన వచ్చింది. చూడండి, వాళ్ళను కూడా కొంతమందిని సస్పెండ్ చేసుకున్నారు. వాళ్ళను కూడా కొంతమందిని సస్పెండ్ చేసి మార్చేసి వేరే వాళ్ళకి ఆ విధులు పెడితే వాళ్ళు భయపడి ఆగిపోయారు. మరి వాళ్ళను కూడా భయపెట్టేసి చివరికి ఇంకా వాలంటీర్లు కూడా సమ్మెకు వస్తే మన పరువు పూర్తిగా పోతుంది అనుకున్నారేమో, వాళ్ళని ఎట్లాగో భయపెట్టి ఆపుకోగలిగారు. కానీ మరి మిగతా ఈ ఉద్యోగులు ఆగరు కదా. వీళ్ళ కడుపు మంట వీళ్ళకి తెలుసు. వీళ్ళకి ఇచ్చిన హామీలు వీళ్ళు గుర్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు సావకాశంగా. ఈ రోజుకి మనకు పని గడిస్తే చాలని ఆ రోజుకి ఆయన అడ్డమైనవన్నీ చెప్పేశాడు. కానీ తీరా చేయటానికి ఏం స్కోప్ ఉందనే చూసుకోలేదు. ఆయన చేసిన పనల్లా ప్రజావేదిక కూలగొట్టడం తప్ప వేరే ఏం పని చేయలేదండి. గోడ కొట్టిన సున్నాన్ని మార్చి మరి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. ఈ రోజుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి అమరావతి మీద మీరు తొందరగా కేసు తేల్చండి, మాకు చాలా పనులకి ఆటంకంగా ఉంది అని అడుగుతున్నాడు తప్ప వాళ్ళ అమరావతి రైతుల కష్టాన్ని గాని ఈ రోజు ఉద్యోగుల కష్టాన్ని గాని తెలుసుకునేంత తొందరపాటు ఈయనకి లేదు. వాళ్ళ తొందరగా తెలుసుకుని తొందరగా క్లియర్ చేస్తే ఇదంతా అయిపోతుంది అని ఏ రోజు అనుకోవటంలా. కట్టుకున్న ఆ ఋషికొండ మీద కట్టుకుని ఇంట్లోకి వెళ్ళి గృహప్రవేశం చేయాలి. దానికి ఉన్న తొందర మిగతా దేని మీద కనిపించటం లేదు. దీనికోసం ఇదే ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళి తొందరగా తేల్చండి అంటారు. దీనికోసం సుప్రీంకోర్టు ఏం తొందరగా తేలుస్తారా? అన్ని కూలంకషంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ హైకోర్టు చెప్పింది, రాష్ట్రానికి రాజధాని మార్చుకునే హక్కే లేదు, అది కేంద్రం మాత్రమే ఉంటుంది అని చెప్పింది. దాంతో పాటుగా మేము బిల్లు ఉపసంహరించుకున్నా కూడా మళ్ళీ ఇంకా తీర్పు ఇచ్చారని అంటున్నారు. కానీ బిల్లు ఉపసంహరించుకున్న రోజున ఏం చెప్పారండి వాళ్ళు? మేము మెరుగైన బిల్లు, కొత్త బిల్లుతో వస్తామని చెప్పారు. అందుకని రిట్ ఆఫ్ మ్యాండమస్ కంటిన్యూ చేసింది హైకోర్టు. అందులో తప్పే ఉంది. దాన్ని కూడా తప్పుపడుతూ సుప్రీంకోర్టు మాది అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక బ్రేక్ తీసుకుందాం ఒకసారి. టీడీపీ అలాగే ఉద్యోగ సంఘ నాయకులతో కూడా మాట్లాడినారు. సో వాళ్ళ వర్షన్స్ విన్నారు. మీరు లేరు వెనకాల, మాకు ఇచ్చిన హామీలనే మేము అడుగుతుంటే డైవర్ట్ చేయడానికి టీడీపీ మీదకి నెట్టేస్తున్నామని ఓపెన్ గా వాళ్ళు చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అణచివేతకే ప్రయత్నిస్తున్నారు, వెనక్కి తగ్గట్లేదు. ఏంటి, ఎట్లా చూడాలి ఇవన్నీ? ఇప్పుడు వాళ్ళు అత్యవసర సేవల్లోకి రాని వాళ్ళని కూడా ఎస్మా ప్రయోగించి అణచివేయాలని చూస్తూ ఉన్నారు. రేపొద్దున ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి, ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఈ చిన్న ఉద్యోగస్తులందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు. కానీ 2-3 నెలల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే అస్త్రం ఉందో, బ్రహ్మాస్త్రం ఉందో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మేము ఏ రోజున కూడా చేయగలిగినంత వరకు చేసాం, ఏ రోజు కూడా మేము వాళ్ళని కామెంట్ చేయలే. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తాడు, వాళ్ళకి ఎంత ధైర్యం, మా ప్రభుత్వాన్ని దింపుతానంటున్నారని అంటున్నారు. కడుపు కాలినటువంటి వాళ్ళు, కష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, భరించాలా. మిమ్మల్నే కాదు, గతంలో నేను 2001లో ఆనాడు ఎంపీపీగా ఉన్నప్పుడు ఆ రోజున టీచర్స్ కౌన్సిలింగ్ సిస్టాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మేము అనుకున్నాం ఎన్ని జనములకి టీచర్స్ కౌన్సిలింగ్ వల్ల రాజకీయ ఒత్తిడి లేకపోవటం వల్ల తెలుగుదేశం సపోర్ట్గా ఉంటారు అనుకున్నాం. కానీ అదే సంవత్సరం ఎన్నికలకు ముందు 2004లో టీచర్స్ కొన్ని ఇష్యూల మీద డిమాండ్లు అడిగి ఆ రోజు అన్నారు వాళ్ళు,
మాకు ఇన్ని లక్షల కుటుంబాలు ఉండే, మాకు మీరు చేయాలి, లేకపోతే మీ ప్రభుత్వం మారుతామని ఆ రోజు చెప్పారు. తప్పే ఉంది? వాళ్ళ కష్టం వచ్చింది, అడిగారు. సరే, చేతైనంతవరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చరిత్ర అదే టీచర్స్ విషయంలో. అట్లాగే ఈరోజు కూడా కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతున్నాడు. ఆ రోజు 740 హామీలు ఇచ్చాడు. ఎన్ని నెరవేర్చారు చెప్పమానండి? ఏమి చేయలేదా? వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు, పాదయాత్ర సాక్షిగా మాట్లాడారు. ఇవన్నిటిని కూడా గాలికి వదిలేసి ఇవాళ ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని కూడా నేను అడుగుతూ, ముఖ్యంగా ఇవాళ 104, 108 ఏదైతే తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉందో ఆయుష్ ఉద్యోగులు వీళ్ళని బదులు ఆర్టీసీ వాళ్ళతో రేపు చేయిస్తారంట. అంటే ఏంటి? ఆర్టీసీ వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి వీళ్ళని కాల్ చేస్తాడు, వీళ్ళ భుజాన్ని తుపాకీ పెట్టి పారిశుద్ధ్య కార్మికులు కాలుతాడు, పారిశుద్ధ్య కార్మికుల మీద తుపాకీ పెట్టి అంగన్వాడీ వాళ్ళని కాలుతాడు. ఎందుకంటే ఈ చరిత్ర ఆ కుటుంబానికి ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఆ రోజున అనేక రకాల అల్వీకా అని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇవాళ ఎవ్వరూ లేరు, వాళ్ళు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఎవరన్నా చెప్తే అక్కడికి వచ్చి ఆ విధంగా కూర్చుంటారా? అంటే వెనక్కి తగ్గట్లేదు కదా, అణిచివేతకే వెళ్తున్నారు, మూర్ఖంగానే వెళ్తున్నారు అన్నది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏదో ఉండాలి. ఎందుకు వెనక్కి తగ్గాలమ్మా? ఎందుకు తగ్గాలి? వీళ్ళు కాదు, ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు కదా. ప్రభుత్వానికి ఏమనుకుంటుందంటే, ప్రభుత్వం మాకు కన్సెంట్గా కొన్ని ఫిక్స్డ్ కొన్ని ఓట్లు ఉండే, వీళ్ళు ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు ఎత్తే అంతా వేయిపోతే అంతా 7 ఓట్లు మాకు అవసరం లేదనుకుంటున్నారు. వాళ్ళు ఆ విధంగా డిసైడ్ అయిపోయారు. వీళ్ళు అసలు మాకు అవసరంలా, మాకుండేవాళ్ళు మాకుండారు, మేమేదో నవరత్నాలు వేస్తున్నాం కదా, నవరత్నాలు వేసేవాళ్ళు మాకుండారు, మా కాళ్ళు చాలు, వీళ్ళతో మాకు పని లేదనుకుంటున్నారు. ఖచ్చితంగా అందుకనే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా జాతీయ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళి కలిసి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి. కింద స్థాయిలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మరి ఆ హెల్త్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, పారిశుద్ధ్యానికి సంబంధించి ఎంతో కష్టపడతా ఉన్నారు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళకి రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో, ఎందుకంటే రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోతుంది, ఆ ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా చేయబోతాం. మీరు ప్రత్యేకంగా ఇందాక కొన్ని ఓపెనింగ్ రిమార్క్స్ లో చాలా మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఎక్కువ శాతం ఇందులో ఉంటారండి అన్నారు. వాళ్ళ కోసం మరి ఎట్లా అండగా నిలబడతారా? ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించి ఏమైనా హామీలు ఇస్తారా? అసలు ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే 130 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేశాడు ఎస్సీ, బీసీలకు సంబంధించి. 1,20,000 కోట్ల నిధులు దారి మళ్లించాడు. ఇప్పుడు మాకు 5,000 ఇస్తే మా కుటుంబంలో మాకు కడుపు నిండదు, మాకు 15 లక్షలు ఇచ్చి మా బిడ్డను విదేశాలకు పంపితే మాకు ఉపయోగపడుద్ది. అదేవిధంగా మాకు పేద పిల్లలకి పెళ్లిళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తే మాకు ఉపయోగపడుద్ది. అదేవిధంగా మా బిడ్డలు విదేశాలకు కానివ్వండి, లేకపోతే ఉన్నత విద్యా శిక్షణకు కానివ్వండి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానివ్వండి, ఇవి కావాలి మాకు, మా కుటుంబాలు బాగుపడాలి. అదేవిధంగా ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ నుంచి 1,000 కోట్లు ఇచ్చి ఆ రోజు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాం. ఈ రాష్ట్రం ఒక్క కార్పొరేషన్ నుంచి ఒక్క రుణం ఇవ్వమనండి, 55 కార్పొరేషన్లు బీసీలు పెట్టామని ఓకే జబ్బలు సరిచి గుండెలు కొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ₹1 ఇచ్చాడా? వాళ్ళ కుర్చీ ఉందా? వాళ్ళకి జీతం ఉందా? ఇవాళ ఏంటంటే కేవలం ఆయన సామంతరాజులను పెట్టుకుని ఈ బీసీ, ఎస్సీ వర్గాల్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా అమ్మా, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉద్యోగస్తులందరినీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా 43% ఫిట్మెంట్ ఇచ్చి, హైదరాబాద్లో హెచ్ఆర్ ఎంత ఉందో విజయవాడలో కూడా అంత ఇచ్చారు. ఇవాళ ఆర్టీసీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళకి 20% ఉంటే సిటీలో 16% చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీలో 16 ఉంటే 12% చేశారు, వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, ఆర్టీసీ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. కానీ ఆ రోజున ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన ట్రైన్ వేసి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి, మీరు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నా, కొత్తగా ఆ రోజున మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు కర్నూలు వెళ్ళినప్పుడు రాజధానిగా టెంట్లు వేసుకుని అక్కడ ఉద్యోగస్తులు పరిపాలన చేసేటువంటి సందర్భంలో పావుకాటుకు గురై చనిపోయారు, అనారోగ్యానికి గురై చనిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి పెద్ద ప్రాతిపదికన సెక్రటరియట్ కానీ భవనాలు కానీ కట్టి ఎవరిని కూడా ఇంత ఇబ్బంది పడకుండా చేశాడు. అది ఉద్యోగస్తులందరూ గమనించారు, ఇవాళందరూ కూడా తెలుసుకున్నారు, ఇవాళ వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇంకొక విషయం కూడా నేను ప్రస్తావన చేస్తున్నా, మరి ఇవాళ ఏదో ఎమ్మెల్యేలను కూడా మారుస్తా ఉన్నాడు. ఇవాళ నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో ఆత్మగౌరవం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఆ పార్టీలో ఉంటాడు. ఇవాళ పద్మావతి గారిని చూడండి, అక్కడ సింగనమల ఆవిడ ఏం మాట్లాడింది, ఇవాళ మాకు ఎస్సీలకి మరి ఏం పట్టించుకోవట్లేదు, ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ మీద పెత్తనం ఏంటమ్మా, ఎస్సీ వర్గాల మీద పెత్తనం ఏంటి, వాళ్ళ వీళ్ళ మార్చమనండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మార్చమనండి, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చమనండి. అంటే వీళ్ళ వర్గాలకు మాత్రం మార్చరు, ఎస్సీ బీసీలు మాత్రం మార్చేస్తున్నారు. అందుకనే ఎస్సీ బీసీ వర్గాలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మార్చాలి,
మార్చడమే కాదు, జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో కూడా ఓడిస్తున్నారు. రైట్. ఉమామహేశ్వరరావు గారు, ఏంటి మరి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఒకటి, వాళ్ళైతే చేయమని క్లియర్ గా అంటున్నారు, మళ్ళీ చర్చలకు వెళ్లి పిలిస్తే అదే మాట మీద ఉంటారా? పట్టు విడుపుగా ఉండాలనేది అందరూ అంటున్నారు. మీరు పట్టు విడిస్తారా, వాళ్ళని పట్టు విడమంటారా? మేము పట్టు విడుపులతోటే వ్యవహరిస్తారమ్మా. మేము భేషజాలికి పోవట్లేదు, ప్రభుత్వం భేషజాలికి పోతుంది. మేము చెప్పినవన్నీ వాస్తవాలు అన్నారు, మీరు చెప్పినవన్నీ న్యాయం అన్నారు, ఈ కార్మికులు దేవుళ్ళు అన్నారు. కానీ మున్సిపల్ రంగంలో ఉన్న రెండు రకాల విభాగాల కార్మికులమని విభజించు పాలించు పద్ధతులు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తాం. గతంలో కూడా పాలకులందరూ ఆ రకంగా వ్యవహరించారు. ఇంజనీరింగ్ కార్మికులు వేరు, పారిశుద్ధ్య కార్మికులు వేరు అన్నారు. నిజంగా పారిశుద్ధ్య కార్మికులు చేసే పని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు. వాళ్ళు మా తల్లి కూడా చేయలేని పనులు చేస్తున్నారు. అదే సందర్భంలో ఇటువైపు ఉండేటువంటి మెకానికులు కానీ, లేకపోతే స్ట్రీట్ లైటింగ్ వాళ్ళు కానీ, వాటర్ సప్లై వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళ శ్రమను కూడా గుర్తించమన్నాం. వాళ్ళ శ్రమను గుర్తించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. నయా పైసా కూడా వాళ్ళకి జీతాలు పెంచడం అన్నారు. ఇవాళ ధరలు ఏ రకంగా పెరిగినాయి. ఈ ప్రభుత్వం వేసినటువంటి కరెంట్ ఛార్జీలు ఇవాళ మోయలేని భారంగా మారింది. చెత్త పన్ను వేసారు ఈ కార్మికుల మీద కూడా. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇద్దరు జంట కలిసి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచారు, వంట గ్యాస్ ధరలు పెంచారు. ఇవాళ నూనె ధరలు ఏ రకంగా పెరిగాయి. ఈ పెరిగిన ధరలతో పోల్చుకున్నప్పుడు పారిశుద్ధ్య కార్మికుల్ని ఒక కంట, లేదు ఇంజనీరింగ్ కార్మికులు ఇంకో కంట చూసే పని, వివక్ష చూపే పని కరెక్ట్ కాదని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కనుక ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, వాళ్ళ జీతాలు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇంజనీరింగ్ కార్మికులు మరో పోరాటానికి కూడా సిద్ధమవుతారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అందుకని ఇద్దరిని విభజించి పాలించే పద్ధతి కాదు, ఇద్దరికి సంబంధించిన న్యాయమైన అంటే కొంతమంది మళ్ళీ వచ్చారు, అంతా ఓకే అయిపోయిందని ఒక మైండ్ గేమ్ లో కూడా వాళ్ళ మాధ్యమాల్లో, మీడియాలో చూపిస్తున్నారు కదా, మీరు అన్నిటికీ ఒప్పేసుకున్నారని కొంతమందిని చూపించి. అమ్మా, మేమైతే ఒప్పుకోవాలి. ఇంతవరకు మా మధ్య ఏ రకమైన అగ్రిమెంట్ జరగలేదు. మాకు ఇంతవరకు మినిట్స్ కాపీ ఇవ్వలేదు. జరిగిన చర్చలకి గతంలో మంత్రి గారు, అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జరిపిన చర్చలకి ఇచ్చినటువంటి వాటికి ఇంతవరకు జీవోలు లేదు. కాబట్టి వాళ్ళ అనుయాయులు ఉన్నారు కొద్దిమంది, ప్రభుత్వానికి తాబేదారులుగా వంతపాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వంతపాడే వాళ్ళతోటి మీడియాలో చెప్పించవచ్చు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, అక్కడక్కడ కార్మిక సంఘాల మధ్య చిచ్చు పెట్టే పని కొంతమంది నాయకులు ఉండేవాళ్ళు చేస్తున్నారు. ఇంజనీరింగ్ కార్మికుల గురించి చర్చ జరగలేదన్నట్టుగా బయట ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు. ఇంజనీరింగ్ కార్మికుల గురించి కూడా మేము పట్టుబడతా ఉన్నాం. ఇంజనీరింగ్ కార్మికులు హెల్త్ అలవెన్స్ అడుగుతున్నాం. 2020లో కరోనా ఉన్న టైంలో ఆగస్టు 4వ తారీఖు మేము సిఐటి ఒంటరిగా సమ్మె చేసాం. ఆ రోజు ఒకరోజు సమ్మె చేస్తే ఆ రోజు విజయ్ కుమార్ గారు, డిఎంఏ గారు, ఇంజనీరింగ్ కార్మికులు కూడా హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని రికమెండేషన్ చేశారు. అర్థమైంది. చూద్దాం, అంటే చర్చలు ఉన్నాయి. మరి మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు ఏం చెప్తారు జరిగేది చూద్దాం. గౌతమ్ గారు, మీ కంక్లూడింగ్ ఇవ్వండి. యాక్చువల్ గా ఈ రోజు జరుగుతున్న ఈ పోరాటాలన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఆ రోజు ఆ హామీలు ఇవ్వకపోతే ఈ రోజు ఈ బాధలు వచ్చాయి కాదు. కాకపోతే ఆ హామీలు ఇవ్వకపోతే ఆయన అధికారంలోకి వచ్చేవాడిని కాదని ఆయన అనుకున్నాడేమో. అందుకని ఎడాపడా ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని సావకాశంగా మర్చిపోయాడు. మనం ఎక్కడో మన ప్యాలెస్ లో మనం ఉంటాం, ఈ ప్రజలు ఎవరు మనకు కనపడరు, మనల్ని అడిగేది కాదు అని అనుకున్నాడు. ప్రజా ఉద్యమాలు వస్తే దాన్ని తప్పుదోవ పట్టించడానికి మన దగ్గర బోల్డ్ అన్ని మార్గాలు ఉన్నాయి. ప్రతి దానికి ఒక మందు ఉంది మన దగ్గర. కావాలంటే సోషల్ మీడియాలో విచిత్రమైన ప్రచారం చేసేస్తాం. వీళ్ళని విభజించు పాలించు లాగా కొంతమందిని మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ అసలు ఏం లేదని మసిబూసి మారేడుకాయ చేసేస్తాం అని ఒక ఊహలో ఉన్నాడు. కాకపోతే ఈ రోజు ఆ ఊహకి దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ కొట్టిన దానికి హర్ట్ అయ్యి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కాని పరిస్థితులు అయిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా వచ్చి ఈ ఏళ్లతో మాట్లాడాల్సిన అవసరం ఈ రోజు దాకా తీసుకొచ్చారు. మరి 30 రోజులు 27 రోజులుగా కొంతమంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారంటే వాళ్ళతోటి ఆయనే మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినట్టు కాదా? కానీ ఏం చేస్తాం, మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వీళ్ళ గురించి అసలు ఊసే లేకుండా కూర్చొని ఉంటే పిచ్చి ప్రలాపనలు బేలే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి నోటుకు వచ్చింది వాగుతూ ఉన్నారు. రాజకీయ ఎజెండాలు అని వాళ్ళకి ఏదో కొన్ని పార్టీలని అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యమం జరుగుతున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రాజకీయ పార్టీలు వస్తాయి, రాకుండా ఏ పార్టీలు ఉంటాయి? ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమం ఏడ జరుగుతుంటే అక్కడ వాళ్ళు ప్రత్యక్షం అవుతారు. అంటే ఏంటి దాని ఉద్దేశం? వాళ్ళు ఆ పార్టీ వెనకుండి నడిపిస్తుందనే వాళ్ళకి అండగా ఉంటాం.
ప్రభుత్వంతో ఏమైనా చర్చలు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా తెలియని పక్షంలో వాళ్ళని సక్రమైన దారిలో నడిపించడానికి మనం వస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఉద్యమం చేస్తున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తగిన ఫలం దక్కేలాగా చేద్దాం. మన అందరం కూడగట్టుకుని వస్తేనన్నా ఆ పైన ఉన్న వాళ్ళకి చూద్దాం. మరి అంటే ముప్పేట దాడితో అన్ని వర్గాలు మరి ముప్పేట దాడి చేస్తున్నప్పుడు మరి ఉక్కిరి బిక్కిరి అవుతారో, సమస్య తేలుస్తారో, బయటపడతారో లేదా సాగదీస్తారో చూద్దాం. చెప్పండి చెప్పండి. మేడం గారు, ఇప్పుడు ఒక ఆలోచన చైతన్యం ఏంటంటే ఈ రోజు కార్మిక వర్గంలో వచ్చింది. అదేమిటంటే ఎన్నికలకు ముందు నాయకులు, రాజకీయ పార్టీలు వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. తీరా గద్దె మీద ఎక్కిన తర్వాత వాటిని విస్మరిస్తున్నారు. ఏ ఒక్కటి పరిష్కారం చేయట్లా. అంటే మీరు కూడా ఎలక్షన్స్ కి 3 నెలల ముందే బయటకు వచ్చారు. ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఉంటే కూడా బాగుండేది. మీది కూడా రకరకాలుగా చీలిపోయారు అనేది కూడా ఒక విమర్శ ఉంది మీ పైన కూడా. మేడం గారు, చీలిపోయినా ఇంకోటైనా ఈ రోజు మొత్తం కార్మిక వర్గం చీలిపోయి ఉన్నప్పటికీ కార్మిక వర్గ సమస్యల మీద అందరూ మీరు కూడా ముందే ధైర్యం కూడగట్టుకోవాల్సింది. ఎలక్షన్స్ కి 3 నెలల ముందు కూడగట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎలాగో దిగిపోద్ది కాబట్టి ప్రదర్శించారన్న విమర్శ ఉంది. తెచ్చుకోవాలి.